అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నమ్మకమనే ఒకే ఒక్క ఆధారంతో రోజుకు కోట్ల వ్యాపారం. పూర్వపు రోజుల్లో ఏటికి అవతల ఉన్న ఓ పెద్దారెడ్డి తన బిడ్డకు పెళ్లి కోసం సేరు బంగారంతో వడ్డాణం చేయించాడు. అంటే 200 గ్రాముల బంగారంతో. అవసరం కోసం కొన్నేళ్లకు ఆ వడ్డాణాన్ని అమ్మి డబ్బు తెచ్చుకుందామనుకున్నాడు. సొమ్ము చేయించిన షాప్లోకి వెళ్లటం అవమానంగా భావించి పక్క దుకాణానికి వెళ్ళాడు. వస్తువును తీసుకుని డబ్బివ్వమన్నాడు. చెక్ చేసిన వ్యాపారి దాన్ని బంగారం కాదు, ఇత్తడి అని తేల్చాడు. మోసపోయావు అని చెప్పాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ పెద్దారెడ్డి సరాసరి వడ్డాణం చేయించిన అంగడికి వెళ్ళాడు. కేకలు వేసి గొడవకు దిగుతుంటే నీకు కావాల్సింది డబ్బు కదా అంటూ తూకం వేసి ఆ ఆభరణానికి డబ్బిచ్చి పంపించాడు. ఇదేంటి ఇత్తడి నగలకు బంగారం రేటిచ్చి పంపావన్నట్టు కొడుకు ప్రశ్నిస్తే, అరే పిచ్చినా పుత్ర, మనం తయారు చేసి ఇచ్చింది ఇత్తడి వస్తువే, తీసుకుంది మాత్రం బంగారం ధర. ఆ డబ్బుతో మన వ్యాపారం రొటేషన్ అయింది. ఇప్పుడు డబ్బిచ్చిన పెద్ద నష్టం ఏం లేదు. డబ్బుకు డబ్బు, పరువుకు పరువు రెండూ మిగిలాయని కొడుకు చెప్పాడట ఆ తండ్రి. అలా నమ్మకమైన వ్యాపారం జరిగే అదే ఊరిలో ఇప్పుడు ఓ కొత్త క్రైమ్ స్టోరీ చక్కర్లు కొడుతోంది. అదెంతగా అంటే రాష్ట్రమంతా విస్తుపోయేలా. ఇంతకీ అసలు అక్కడేం జరుగుతోంది? ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఇది. ఈ ఊరికి రెండో ముంబై అనే ముఖ్య పేరుతో పాటు పసిడిపురం, సిరిపురం వంటి మారుపేర్లు కూడా ఉన్నాయి. నమ్మకమైన బంగారు వ్యాపారంలో ఖ్యాతిగాంచిన ఈ పట్టణంలో ఇప్పుడు అదే గోల్డ్ వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈనాళ్ళు ఐక్యతకు మారుపేరుగా ఉండిన ఈ ప్రాంతానికి ఏ ఒక్క కార్పొరేట్ బంగారు ఆభరణాల సంస్థ కూడా అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ దొరికే బంగారం క్యారెట్ల వ్యవహారంలో అంత ఖచ్చితమైన ప్రమాణాలు ఉంటాయి కాబట్టి. ఈ క్రమంలోనే రోజు 100 కేజీల బంగారం కొనుగోళ్ల వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు దొంగలు, దొంగతనాలు, కోర్టులు ఇవన్నీ జరిగినా గడిచిన వారం రోజులుగా నడుస్తున్న వ్యవహారం మాత్రం అందుకు భిన్నమైనది. హైదరాబాద్కు చెందిన హేమంత్ శర్మ అనే వ్యాపారి ప్రొద్దుటూరులోని తనికంటి జ్యువెలర్స్ యజమానులకు దాదాపు 10 కేజీల బంగారం ఇచ్చాడు. అందుకు సంబంధించి జవాబుదారీతనం లేకపోవడంతో హేమంత్ శర్మ 2021లో కేసు పెట్టాడు. దొంగలు పడ్డ 6 నెలలకు అన్నచందంగా ప్రొద్దుటూరు పోలీసులు ఉన్నపళంగా స్పందించారు. మఫ్టీలో శివాలయం సెంటర్ వద్ద కాపుగాచి ఇంటికి వెళుతున్న తనికంటి శ్రీనివాసుల్ని కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. వెంట ఉన్న భార్య ఎవరని ప్రశ్నిస్తే స్టేషన్కు రమ్మని తీసుకెళ్లిపోయారు. అర్ధరాత్రి దాకా అన్ని స్టేషన్లు తిరిగినా భర్త జాడ లేదు. దీంతో తనికంటి శ్రీనివాసుల భార్య లక్ష్మి స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆశ్రయించారు. ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. ప్రజలను కాపాడవలసిన పోలీసులు కిడ్నాపర్లుగా అవతారమెత్తడమేంటని మీడియా ముందు ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని కుండ బద్దలు కొట్టారు. ఈ భారీ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారో లెక్కలు తేలాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేశారు. దీంతో ఈ అంశం రచ్చకెక్కింది. తనికంటి సోదరులైన శ్రీనివాసులు తాడిపత్రిలో ఉంటున్న వెంకటస్వామిలను గాయాలతో కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. కేసు నమోదైన 4 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సోదరుల్ని ఎత్తుకెళ్లింది నిజంగా పోలీసులేనా లేక కిడ్నాపర్లా అనే సందేహాలు వచ్చిన క్రమంలో పోలీసులే అన్న విషయం వెలుగు చూసింది. అయితే ఉన్నపళంగా ఈ వ్యవహారాన్ని నడిపింది ఎవరా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. విజయవాడ నుంచి వసంత్ అనే వ్యక్తి తనకు తాను అడిషనల్ ఎస్పీనంటూ ప్రొద్దుటూరు పోలీసుల వద్దకు వచ్చి ఈ వ్యవహారాన్ని నడిపినట్టు లోకం కోడై కూస్తోంది. వచ్చిన వ్యక్తి పోలీస్ అధికారి కాదా అంటూ తెలుసుకోకుండా ప్రొద్దుటూరు పోలీసులు సెల్యూట్ కొట్టి మరీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారట. ఇద్దరు సీఐల నేతృత్వంలో మరికొందరు ఎస్ఐలు, సిబ్బంది ఈ అరాచకానికి పాల్పడి తీవ్ర గాయాలతో కోర్టులోకి ఇద్దరు సోదరులను ప్రవేశపెట్టారు. 2 రోజుల కిందట సాయంత్రం 6 గంటలకు మొదలైన విచారణ అర్ధరాత్రి ముగిసి మరుసటి రోజు తెల్లవారుజాము 1:30 దాకా సాగింది. ఈ విచారణలో న్యాయమూర్తి అసలు విషయాలన్నీ గ్రహించారు. తీవ్ర గాయాలపై బాధితులను ఆరా తీశారు. దెబ్బలు లేవంటూ ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్పై అసహనాన్ని వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ కోసం బాధితులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 20,000 సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. వెంటనే ఈ వ్యవహారంలో ఒక్కరుగా ఉంటున్న 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డిని వీఆర్కు పంపిస్తూ ఆర్డర్లొచ్చాయి. కేసు నిజ నిర్ధారణ కోసం స్థానిక డీఎస్పీ భావనను విచారణాధికారిగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నియమించారు. ఈ వ్యవహారంలో మరింత మందిపై వేటుపడే అవకాశమున్నట్లు సమాచారం. కాగా కేసు దర్యాప్తు చేసేందుకు వ్యాపారులను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు వచ్చిన వసంత్ ఎవరన్నదే అంతుచిక్కని ప్రశ్న.
ఈ అంశంపై పోలీసు అధికారులు నోరు విప్పడం లేదు. కేజీల కొద్దీ బంగారం వ్యవహారానికి సంబంధించి ఎవరెవరి మధ్య డీల్ కుదిరింది, దీని వెనుక ఉన్న పెద్దలెవరు ముఖ్యంగా తేలాల్సిన అంశం. ఇదిలా ఉండగా సదరు డిపార్ట్మెంట్కు చెందిన ఒకరిద్దరు పెద్దలతో పాటు స్థానికంగా ఉంటున్న ఓ పెద్ద బంగారు వ్యాపారి హస్తం ఉన్నట్లు కూడా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఎన్నాళ్లు ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పుడు అదే వ్యాపారాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. ఇక్కడి వ్యాపారంలో ఒకే సామాజిక వర్గం ఓం ప్రథమం నుంచి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారట. తన గుప్పిటే అన్నీ సాగాలని అనుకుంటారట. పరిధి దాటితే వారిపై కన్నెర్ర చేస్తారట. తనకంటే సోదరులు కూడా అలాంటి ఆగ్రహానికి గురయ్యారని అదే వ్యాపార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో కీలకమైన వసంత పాత్రపై అసలు గుట్టు వీడితే మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయి. ఈ క్రైమ్ కహాని వెనుకున్న అసలు హీరోలను విచారణాధికారులు తేలుస్తారా, కాలగర్భంలో కలిపేస్తారా? వేచి చూడాల్సిందే.